అమ్మా ఏం చేస్తాను ఇప్పుడు? కొబ్బరి చట్నీ చేస్తాను. అవునా? ఏమేమి వేస్తాను? కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి చట్నీ చేస్తాను. అంటే అవన్నీ పచ్చి వేసినావా? బీరకాయ కూర ఒకవైపు, మరోవైపు అయితే ఇలా పచ్చడి అయితే తయారు చేస్తున్నారు. 100% పచ్చడికి అయితే ప్రిపేర్ అయిపోయింది. అందులో ఇంకొంచెం బెల్లం ముక్క, చింతపండు వేస్తారంటే మీకు నెక్స్ట్ చూపిస్తా. ఇంకైతే బీరకాయ ముక్కలన్నీ తరిగేసి పెట్టుకున్నారు. ఒకవైపు మసాలా అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఇలా పోపు అయితే పెడుతున్నారు పెద్దమ్మ. ఫ్రెష్గా ఉంది కరివేపాకు. ఇందులోకి ఏమేమి వేసినామంటే మా పెద్దమ్మ ఒక లెవెల్లో చెప్తుంది చూడండి. ఉప్పు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి, మరి ఆవాలు, జీలకర్ర, మిరపకాయలు, మరి ఉల్లిపాయలు, తెల్లవాయలు, తెల్లవాయలు, టమాటా, బీరకాయ అన్నీ వేస్తాం. పెద్ద మీద ఎంతసేపు ఉడకల్లా? అర్ధగంట ఉడకల్లా. ½ అవర్ పడుతుందా? అది బీరకాయ వేసిన తర్వాత, ఇది ఉడికిన తర్వాత బీరకాయ వేసేది. బీరకాయ బాగా మగ్గ పెట్టేది. మళ్ళీ బాగా మగ్గిన మెత్తగా ఉడికిన తర్వాత శనగిత్తనాలు పిండేసేది. ఇదేంది పెద్దమ్మ మళ్ళీ స్వీట్ వేస్తానా దాంట్లోకి? బెల్లం ముక్కమ్మా. బెల్లం ముక్క వేస్తున్నావా? బెల్లం ముక్క, కొత్తిమీర, చింతపండు కూడా వేసినావు కదా? ఇంకేంటి కొబ్బరి పచ్చడిలోకి బెల్లం ఇంకేం చేస్తున్నావు పెద్దమ్మ? ఏం చేస్తాను మళ్ళీ చెప్పింది అనమాట. అవునా? ఏమేమి వేస్తాను? కొబ్బరి, పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, కొత్తిమీర, ఉప్పు అన్నీ వేసి చట్నీ చేస్తాను. అంటే అవన్నీ పచ్చి వేసినావా? లేదు, వేసుకున్నా. అవునా? అన్నీ వేసి మెత్తగా ఆడిచ్చి మళ్ళీ గిన్నెలోకి వేసుకొని తర్వాత వేసుకొని తర్వాత కూడా వేయాలి దీన్ని. వేస్తాను. ఇంకా మా అమ్మమ్మ అయితే ఆమె చేయదు, మా పెద్దమ్మ. ఇంకా అట్లా అంతా మగ్గిపోయిన తర్వాత టమోటా ముక్కలు వేసుకొని, టమాటా ముక్కలు వేసినా ఈ బీరకాయ అంతా మగ్గిన తర్వాత మళ్ళీ శనగిత్తనాలు పొడి వేసుకొని దించుకునేదేనా? దించుకునేది. అంత మంచిగా బీరకాయ కూర గురించి ఎక్స్ప్లెయిన్ అయినా మా పెద్దమ్మకు, మా అమ్మమ్మకు లైక్ వేసుకోండి అబ్బా. ఇట్లా శనక్కాయలు పిండి అంటే శనక్కాయలు అన్ని పచ్చి విత్తనాలేనా లేదంటే వేయించుకున్నావు పెద్దమ్మ? కాయలు వేయించుకొని ఇట్లా వేసుకొని కలుపుకుంటే సరిపోతుందా? పాయసం, పచ్చడి, అప్పలాలు, అన్నం. ఇంకేంటి బీరకాయ కూర రెడీ అయిపోయింది. ఇంకా వెంటనే అప్పడాలు ఏం చేసి ఇక అయితే పశువులకు మేత, నీళ్లు పెట్టడం కోసం బయటకు వచ్చాము. ఇందులో ఒక లేగదూడ తెప్పించుకుంది. దాన్ని పట్టుకోవడం కోసం మా కష్టాలు మామూలుగా లేవు. ఇంకా చూడండి, పరుగు మా పెద్దమ్మ మాత్రం జలుకోదు. అది ఒక చోట ఆగదు. మా పెద్దమ్మ దాన్ని పట్టుకోకుండా ఆగదు. అయినా మాకు చేత కాదు. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఒక బెస్ట్ కపుల్ని పరిచయం చేస్తా ఈ వీడియోలో. ఆ బెస్ట్ కపుల్ వీళ్ళే. వీళ్ళకున్నంత మంది సంతానం ఈ ప్రపంచంలో ఏ మనుషులకు ఉండరు. ఎక్కడ చూసినా వీళ్ళకోలే. ఇక్కడ మా తాతయ్య ఇక్కడ ఉంటాడు. ఇంకా మా వదిన రాగానే ఈ లేగదోడైతే దొరికిపోయింది. అదేంటి ఇంకేంటి మా వదిన రాగా అంటే ఈ లేగదోడ మా వదినకే దొరికిపోయింది. ఇంకా మా వదిన అయితే దీన్ని కట్టేస్తుంది అనమాట. ఇంకా అందరం పోయి విందు భోజనం ఆరగించడమే. అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మా తాతయ్య చిన్న కామెడీ చేసిందంట, ఫ్రాంక్ చేసిందంట మా తాత మీద. మా తాతయ్య అయితే దాని గురించి చెప్తున్నాడు. చెప్పి మరి సంతోషపడుతున్నాడు మనవరాల గురించి.